కేసీఆర్ బస్ యాత్ర? చాలా వాడి వేడిగా ఉంటుంది డెఫినెట్గా. నిన్ననే కేసీఆర్ గారి టీవీ 9 లైవ్ చూసినాము. వారు క్లియర్ కట్గా ఈ 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేసీఆర్ గారు చేసిన సంక్షేమం గురించి కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 4 నెలల కాలంలో ఏదైతే ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుందో దాన్ని తిప్పికొడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, లిక్కర్ స్కామ్ కవితక్క గారి గురించి కానివ్వండి, ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా కేవలం కేసీఆర్ గారి మీద బురద జల్లడానికి, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని దెబ్బ తీయడానికి మాత్రమే ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారని క్లియర్గా చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పిన మాటలన్నీ ప్రజలకు ఎక్కుతాయి అనుకుంటారా? అవి ఓటర్ రూపంలో మీకు పడతాయి అనుకుంటున్నా పార్లమెంట్ లో? డెఫినెట్గా అంటే నిన్నటితో కాదు, దానికంటే ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలు ఏదైతే వాళ్ళ ప్రభుత్వం చేసిన వైఖరి అంటే రైతులకు కానివ్వండి, పబ్లిక్కి ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పేసి అవి నెరవేర్చకుండా డైవర్ట్ చేసే పాలిటిక్స్ తీసుకొస్తున్నారో అవన్నీ కూడా పబ్లిక్ గమనిస్తారు. వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. కానీ నిన్నటితో 100% ఫిక్స్ అయ్యారు. ఖచ్చితంగా మళ్ళీ మేము కేసీఆర్ గారే కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా అందరికీ తెలుసు వారి మీద నమ్మకం ఉంది, వారు మంచి చేసారు. మేము వారు అంటే పెన్షన్ ఇచ్చిండ్రు, మాకు మంచి సదుపాయాలు కల్పించారు 10 సంవత్సరాలని ప్రజల్లో మేము పోయినప్పుడు స్వయంగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మేము పబ్లిక్లో ప్రచారంకి పోతుంటే వాళ్ళు ఓట్ల గురించి మాట్లాడతారు, వాళ్ళ సమస్య గురించి మాకు ఇంకా చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలు మాకు ఇక్కడ ఆ సమస్యలు ఎక్కువ కనిపించలేదు. అది వచ్చినా కూడా మేము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో అధికారులతో మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేసినాం. కానీ ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా వాటర్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లం అయితే విపరీతంగా ఉంది. ఏ ఇంటికి పోయి తలుపు తట్టినా కూడా మా ఇంట్లో నీళ్ళు వస్తలేవు. మాకు ఇది ఎప్పుడు లేకుండే, 9.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇంత ఇబ్బందికరంగా లేకుండే. బట్ ఇప్పుడైతే గత 4 నెలల నుంచి ఇబ్బంది అవుతుంది. అంటే మేమేదో రాజకీయంగా ఉన్నాం కాబట్టి ఆరోపణ చేస్తున్నాను వాళ్ళు అనుకోవచ్చు. బట్ ప్రజలలో పోయి వాళ్ళు ఓట్లు అడిగేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళని ఇదే క్వశ్చన్ అడుగుతారు పబ్లిక్. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఓట్లు అడగడానికి పోతే మాకు నీళ్ళు వస్తలే, కరెంట్ కేసీఆర్ కట్టబట్టుకొని వస్తుండు, కట్టబట్టుకొని కాకుండా మోకాల మీద నడిచి వచ్చినా కూడా కేసీఆర్ ముఖం చూసి ఓట్లేసే పరిస్థితి లేదు అని అంటున్నారు. కేసీఆర్ పని అయిపోయింది, వచ్చే ప్రభుత్వం 20 సంవత్సరాలు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడని కోమరెడ్డి బ్రదర్స్ అంటారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఏమీ బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించలేదు, అది క్లియర్గా కనిపిస్తుంది. అంతా వాళ్ళు మమ్మల్ని రిజెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు మేము ప్రజలలో పోతుంటే వాళ్ళు మమ్మల్ని ఎందుకు ఆదరిస్తున్నారు? మళ్ళీ అంటే ఎలక్షన్లు అయ్యి 4 నెలలు 3 నెలలు అవుతుంది కదా, వాళ్ళు మళ్ళీ కూడా మేము మీకు ఓటేయం, మేము కాంగ్రెస్కి వేస్తాం అనేది చెప్పాలి. కానీ అట్లా చెప్తలేరు కదా. ఇట్లాంటి అంటే చెత్త మాటలు మాట్లాడి ఏదో ఇక వాళ్ళు ఏదో ఇట్లా గొప్ప చెప్పుకోనంటే గ్రౌండ్ రియాలిటీ ఫస్ట్ చూడాలి వాళ్ళు వెళ్ళి. మరి ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పక్షాన్నే ఉంది. వారు ఏదైతే 6 గ్యారంటీలు చెప్పారో అది నెరవేరుస్తేనే వారికి ఏదైనా ఇది ఉంటుంది. అంటే వారు 100 days అన్నారు. ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అనండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ముందు ఏ గవర్నమెంట్ ఉండేయండి? అప్పుడు అది కాంగ్రెస్ గవర్నమెంటే కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కదా. మీరు చేసిన తప్పులన్నీ మేము సెట్ చేయడానికి మాకు టైం పడుతుంది, మాకు ఇంకా టైం కావాలని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. తప్పులు ఎక్కడ చేయలేదు, కరెక్టే చేసినాము. కేవలము వాళ్ళ తప్పులని కప్పిపుచ్చుకోవడానికి మా మీద తప్పులు అని చెప్పేసి ఆరోపణలు చేసి వాళ్ళు ఓట్లు అందుకోవాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు ఏది కరెక్ట్, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరిని మొప్పు చేస్తున్నారు అనేది క్లియర్గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇప్పుడైతే ఈ యాత్రతోటి, బస్సు యాత్రతోటి మేము ఖచ్చితంగా 10కి పైగా సీట్లు గెలుస్తామని మాకైతే గట్టి నమ్మకం ఉంది. మేము యాజ్ ఎ కార్పొరేటర్ గా అండి, నేను వచ్చి 8 ఇండివిజువల్ గా చెప్తున్నా, ఓవరాల్ గా చెప్తున్నా. సికింద్రాబాద్ లో పద్మారావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ గారితో ఉన్నారు. ప్రజల మనిషి, అభివృద్ధిలో కానివ్వండి, ప్రజలని రిసీవ్ చేసుకునేది వారి నెంబర్ 1. సో మాకు ఎక్కడ పోయినా కూడా మంచి ఆదరణ దొరుకుతుంది. బీజేపీ క్యాండిడేట్ గురించి అయితే మాట్లాడట్లేదు, కాంగ్రెస్ అయిన గురించి అయితే పేరు కూడా ఎత్తట్లేదు. కనీసం బీజేపీ అని అంటే మోదీ అని అంటున్నారు, కానీ నాకు కిషన్ రెడ్డి గారు కూడా పేరు చెప్పట్లేదు. పద్మారావు గారికి పేరు చెప్పగానే ఖచ్చితంగా అన్న గెలుస్తున్నామా, మీరు ప్రచారం కూడా చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. మాకు ఆ రెస్పెక్ట్, ఆ రెస్పాన్స్ మాకు పబ్లిక్ నుంచి దొరుకుతుంది. ఆ గట్టి నమ్మకంతోనే చెప్తున్నాము. అండ్ ఏదైతే క్యాండిడేట్ని మన కేసీఆర్ గారు నిలబెట్టిరో అన్ని వర్గాల వారికి అందరికీ న్యాయంగా వాళ్ళు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చి కూడా వారందరూ ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారో నెంబర్ 1 పర్ఫెక్ట్ క్యాండిడేట్స్, ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే వ్యక్తుల క్యాండిడేట్లకే కేసీఆర్ గారు అవకాశాన్ని కల్పించారు. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కే కావాలని కొన్ని చోట్ల ఒక 4-5 స్థానాలు డమ్మీ క్యాండిడేట్లు పెట్టారు. అసలు వాళ్ళని చూస్తే ఓట్లు పడి కేసీఆర్, బీజేపీ, మోడీ కుమ్మక్కై కాంగ్రెస్ ఓడియాలని చెప్పి చూస్తున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ లో ఇప్పటిదాకా ప్రాపర్ క్యాండిడేట్స్ ని ఫుల్ఫిల్ చేయలేదు.
ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈజీగా క్యాండిడేట్లు దొరకాల. కానీ మేము అపోజిషన్లో ఉన్నాం, కానీ మాకెందుకు క్యాండిడేట్ మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలనే వాళ్ళు తీసుకుంటున్నారు, ఎంపీలనే వాళ్ళు తీసుకొని క్యాండిడేట్లుగా ప్రకటించుకుంటున్నారు. అంటే వాళ్ళకే ప్రాపర్ క్యాడర్ లేరు, నాయకత్వం లేదు. అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వారు చెప్పేటివన్నీ అబద్ధాలని అందరు గమనిస్తున్నారు. వారు ఎన్ని చెప్పినా ఏంటిది కూడా నమ్మరు. కేసీఆర్ కూడా నిన్న ఒక మాట అన్నారు, కొంతమంది లీడర్లు పోయినా కార్యకర్తలు మాకు బలంగానే ఉన్నారని చెప్తున్నారు. ఇంకా లీడర్లు అంటే వెళ్ళే పరిస్థితి ఉన్నదా ఇంకా ఫ్యూచర్లో? ఇక స్వార్థానికి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎవరైనా పోతే పోవచ్చు. వాస్తవానికి వాళ్ళు అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఒక సముద్రం లాంటిది. ఎంతో మంది నాయకులను తయారు చేసింది, ఇక ముందు కూడా తయారు చేస్తుంది. సో మేమైతే భయపడతలేము. డెఫినెట్గా కేసీఆర్ గారు అన్నట్టు ఎవరు పోయినా పోకపోయినా బలమైన క్యాడర్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. క్యాడర్ కూడా చాలా మంది కింది స్థాయి క్యాడర్ కూడా బీఆర్ఎస్ పక్షాన ఉంది. మాకైతే డోకా లేదు, ఎవరు పోయినా కూడా ప్రాబ్లం లేదు. విజయలక్ష్మి గారు కూడా పార్టీ చేంజ్ అయ్యారు. మీకు కానీ ఏమన్నా ఇంటిమేషన్ కానీ మిమ్మల్ని రమ్మడం కానీ ఏమన్నా జరిగిందా? ఎప్పుడు కూడా అంటే వారు జాయిన్ అయ్యే ముందు వరకు కూడా బీఆర్ఎస్ భవన్లో వచ్చి వాళ్ళు క్లియర్గా నేను కాంగ్రెస్ పోను, మా ఫాదర్ కాంగ్రెస్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా బీఆర్ఎస్లోనే మేము ఉంటాం, లాస్ట్ దాకా మా జర్నీ బీఆర్ఎస్ అని చెప్పారు. గట్టిగా చెప్పిపోయి మమ్మల్ని కూడా పోవద్దన్నారు. కానీ ఈరోజు వారి రాజకీయం కోసం, వారి లబ్ధి కోసం ఏదో చిన్న చిన్న అబద్ధాలు చెప్పి మాకేం అవి దొరకలేదు ఇది దొరకలేదు అని, పవర్లో ఉన్నప్పుడు అన్నీ ఎంజాయ్ చేసి పవర్ పోయినాక మాకేం దొరకలేదు అంటే ఎవరు నమ్ముతారండి? సో మేమైతే మాకు ఇంటిమేషన్ అయితే లేదు, అది మేడం చాయిస్. పరిస్థితి ఉందా లేడీ కార్పొరేటర్స్ కానీ ఇంకెవరైనా? లేదు, ఇప్పుడు దాకా అయితే అంటే మాకు కూడా కాల్స్ మేయర్ గారి దగ్గర నుంచి అయితే కాల్ రాలేదు. మాకు సహచర కార్పొరేటర్లు ఎవరైనా కాంగ్రెస్లో పోయారో వాళ్ళు మమ్మల్ని జనరల్గా ఫోన్ చేసి పిలవడం జరిగింది. బట్ మేము క్లియర్ కట్గా చెప్పినాం, మేము ఎక్కడికి రాము. మాకు పవర్ ఉన్నా లేకపోయినా ఏ సైడ్ ఉన్నా కూడా మాకు ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు బీఆర్ఎస్ కల్పించింది. పవర్లో ఉన్నా కూడా మేము చేస్తాం, లేకపోయినా కూడా మేము అదే బాటలో పోతాం. సో మేమైతే రామని చెప్పినాం. ఏదైనా ఫ్రెండ్లీగా ఫోన్ చేసి మాట్లాడితే మాట్లాడండి, కానీ మమ్మల్ని పిలవడానికి ఫోన్ చేస్తే మాత్రం ఫోన్ చేయకండి, టైం వేస్ట్ అని క్లియర్గా చెప్పేసాం.